ఈ నంది యొక్క ప్రత్యేకత ఏంటండి? మనకు ఎక్కడ ఎక్కడ చూసినా కూడా నందీశ్వరుడు ఒక స్ట్రేట్గా చూస్తున్నట్టుగా కనపడుతుంది. కానీ మనకి కాకతీయులు కట్టించినటువంటి దేవాలయం ఎక్కడ చూసినా కూడా ఒక కన్నుతో చూస్తున్నట్టుగా, ఒక చెవుతో స్వామివారు పిలిస్తే పలికేటట్టుగా వినేటట్టుగా చెవు నిక్కబెట్టి ఉన్నట్టుగా, ఒక కాలు లేపి రెడీగా ఉన్నట్టుగా ఉంటుంది. మనం ఎటు చూసినా కూడా నందీశ్వరుడు మనన్నే చూస్తున్నట్టుగా, మరియు దాని యొక్క వస్త్ర అలంకరణ కూడా చూడండి ఎంత అద్భుతంగా ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. మనం రామప్ప పుణ్యక్షేత్రంలో ఉన్నాం. దాదాపు 800 సంవత్సరాల పైబడి చరిత్ర ఉన్న ఈ క్షేత్రంలో ఈ యొక్క నందికి ఎంతో ప్రత్యేకత ఉన్నది. ఈ నంది ఎక్కడా లేని విధంగా ఈ ఆలయంలోనే చెవులు రిక్కరించి ఒక కాలు పైకి లేపి శివుడు ఎప్పుడు పిలుస్తాడా, ఎప్పుడు ఆజ్ఞాపిస్తాడా, లేచి రంకలేసి వెళ్దామన్న రీతిలో ఎక్కడ భారతదేశంలో ఎక్కడ ఏ నంది లేని విధంగా ఈ నంది అయితే ఉంటుందని చెప్తున్నారు. అలాగే ఈ నంది యొక్క మరో ప్రత్యేకత ఏంటంటే, మీరు ఈ నందిని ఎటువైపు నుంచి చూసినా ఆ నంది మీ వైపే చూస్తున్నట్టుగా కనిపిస్తుందని చెప్తున్నారు. మనం అది ఒకసారి లైవ్లో చూసే ప్రయత్నం చేద్దాం. మనకి ప్రస్తుతం ఇట్టిని చూస్తున్నాం, మనకలే చూసినట్టుంది. మనకి కొంచెం లెఫ్ట్కి వెళ్ళి చూద్దాము. ఆ లెఫ్ట్కి వెళ్ళి చూసినా మన వైపు చూసినట్టే కనిపిస్తుంది, బ్యాక్కి వెళ్ళి చూసినా వెనకకు చూసినట్టే కనిపిస్తుంది. తర్వాత అటు సైడ్ ఎడమ వైపు వెళ్ళి చూసినప్పటికి కూడా మనం ఒకసారి చూద్దాం. అయితే ఇక్కడ అటు మళ్ళీ ఉంది.